మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. చాలామంది పిల్లలకు ఏమవుతుందంటే చదువుతారు, గడగడ గడగడగడ చదివేస్తారు, కానీ అవి అర్థం కావు. రీడింగ్ వచ్చు, బట్ అర్థం చేసుకోవడం రాదు. ఎందుకంటే దాంట్లో కొన్ని పిల్లలకు అర్థం కాని వర్డ్స్ ఉంటాయి. ఆ ఒక్క వర్డ్ మీనింగ్ రానందుకు ఆ పిల్లాడు చదివేదంతా తనకు అర్థం కాదు. సో ఇంకొకటి ఏమంటే పిల్లలు ఏం చేస్తారు, ముక్కలు ముక్కలు చేసి చదువుతూ ఉంటారు. హిందీ కొంచెం రాని పిల్లలకు అది చదువుతారు, ఏదో ఒక విధంగా కష్టపడి చదువుతారు, కానీ అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే అది ఫస్ట్ ఏదన్నా కానండి, ఫస్ట్ మనం చదవగానే మనకి ఏది అర్థం కాదు. ఇంకొకసారి అదే పారాగ్రాఫ్ చదవగానే మనకు అర్థమవుతుంది, ఎందుకంటే అది మనకు కొత్తగా నేర్చుకుంటున్న లాంగ్వేజ్ కనుక. సో అలాగే మీరు కూడా ఇప్పుడిప్పుడే హిందీ నేర్చుకుంటున్నారు కదా, సో 1-2 సార్లు ట్రై చేయండి. అది తప్పకుండా మీకు అలవాటు అవుతుంది, అర్థమూ అవుతుంది. అలవాటుతో పాటు అర్థమవుతుంది. ఫస్ట్ దానికి ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. సో పిల్లలు చదివేటప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమంటే ముక్కలుగా చేసి చదువుతారు. ఎగ్జాంపుల్ ఒకటి, మై యహా ఉస్కే సాత్ జా రహా హూ, ఇలా దాన్ని చిన్నగా అంటే తనకు ఫ్లూయెంట్గా చదవడానికి రాదు, అందుకని దాన్ని చిన్న ముక్కలు చేసి చదవడానికి ట్రై చేస్తున్నాడు. సో అలాంటి బేసిక్లో ఉన్న పిల్లలకు మాత్రము తొందరగా చదివినది అర్థం కాదు. అదే తన చదవడం గడగడగడ చదవడం, ఇప్పుడు పిల్లలకు అన్ని లాంగ్వేజెస్ ఎందులో ఉంటున్నాయి, అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో ఉంటున్నాయి. సో ఇంగ్లీష్ ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, తెలుగు అండ్ హిందీలో వీళ్ళకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పిల్లలు కొత్తగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రతి పేరెంట్ పిల్లలతో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. కమ్యూనికేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే, స్కూల్లో ఇంగ్లీష్లోనే, ఇంట్లో కూడా పేరెంట్స్ ఇంగ్లీష్లోనే. సో లాంగ్వేజెస్ అన్నది పిల్లల్లో చాలా తగ్గిపోతుంది. వచ్చినా వాళ్ళు మాట్లాడట్లేదు, ఎందుకంటే జనరేషను ఇంకా స్కూలు అవన్నీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చూసి పిల్లలకు అలా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటైపోయింది. దాని ప్రభావము పిల్లల్లో చదువులో కూడా పడుతుంది. మీనింగ్స్ తెలియవు చాలా, ఎందుకంటే మనం ఇంగ్లీష్లోనే ఇంట్లో మాట్లాడుతున్నాము, సో వాళ్ళకి తెలీదు. సో ఎప్పుడే కానీ పిల్లలు సాధారణంగా చదివింది ఎలా రాదు అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న బుక్ నేను చదివిస్తున్నాను, పిల్లలు ఎలా చదువుతారు స్టార్టింగ్లో చూడండి. ఏక్ గాంవ్ మే గోవర్ధన్ నామక్ ఏక్ గరీబ్ కవి అప్నే పరివార్ కే సాత్ రహతా థా. ఇలా ఎప్పుడు చదువుతారు, బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు పిల్లలు చదువుతారు. సో వాళ్ళకు దాని మీనింగ్ అర్థం కాదు, అది చదివేశారు. పిల్లలు కానీ అందరూ ఏమనుకో, ఓ నాకు హిందీ చదవడం వచ్చింది అనుకుంటారు. సో ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి, ఎప్పుడే కానీ చదివింది అర్థమవుతే వాళ్ళకు ఆ మీనింగ్ అర్థమైతే వాళ్ళకు గుర్తుంటుంది. అదే మీనింగే అర్థం కాలేదనుకోండి, మక్కి కాపీ చేస్తారంతే. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. సో అదే కొంచెం చదవడానికి వచ్చిన వాళ్ళు ఎలా చదువుతారు, ఏక్ గాంవ్ మే గోవర్ధన్ నామక్ ఏక్ గరీబ్ కవి అప్నే పరివార్ కే సాత్ రహతా థా, ఇలా చదువుతాడు. సో తనకు కొంతమందికి ఇది కూడా అర్థం కాదు, ఎందుకంటే వాడికి గరీబ్ గోవర్ధన్ అంటే తెలియదు, గరీబ్ అంటే తెలియదు, పరివార్ అంటే తెలియదు. అందుకని ఆ అబ్బాయికి అది కూడా అర్థం కాదు. అదే మళ్ళీ దానికి మీనింగ్స్ తెలుసుకొని చదివాడు అనుకోండి, ఇంకోసారి సేమ్ సెంటెన్స్ కొంచెం ఇమాజిన్ చేస్తాడు. మీనింగ్స్ రాకపోయినా కొంచెం ఇమాజిన్ చేస్తాడు. ఓహో ఇక్కడ గోవర్ధన్ అని ఒక పిల్లాడు ఉన్నాడు, ఆ కవి ఉన్నాడు, ఆయన పరివార్ అంటే ఏంటి, పరివార్ మీనింగ్ తెలీదు, అంటే ఫ్యామిలీ. అప్పుడు మళ్ళీ చదువుతాడు, మళ్ళీ చదివినప్పుడు అర్థమవుతుంది. ఎలా, ఏక్ గాంవ్ మే గోవర్ధన్ నామక్ ఏక్ గరీబ్ కవి అప్నే పరివార్ కే సాత్ రహతా థా, అంటే అప్పుడు తనకు అర్థమవుతుంది. అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్, రీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చదివినప్పుడు అర్థం కానప్పుడు ఇంకోసారి అదే సెంటెన్స్ని చదివామనుకోండి, అందులో మీనింగ్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో పిల్లలు చదివే విధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. సో అది కొంచెం పిల్లల్ని రిపీట్ చేయండి. చదివించడము ఒకటేసారి చదివినప్పుడు నాకు రాలేదమ్మా ఇన్నిసార్లు చదివినా అంటారు. చదివిందే మళ్ళీ చదువు నాన్న అని అన్నప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. సో ఇలా మీరు పిల్లల్ని చదివించడానికి ట్రై చేయండి, వాళ్ళకు వస్తుంది, వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఏదన్నా మీనింగ్ రాలేదనుకోండి, మీరు చెప్పండి, ఆ మీనింగ్ని బట్టి దాన్ని అర్థం చేసుకుంటారు. ఇలా మీ పిల్లల్ని రీడింగ్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు తనంతట తానే ఎవరి హెల్ప్ లేకుండా అర్థం చేసుకొని చదువుకుంటారు. చాలామంది పిల్లలకు ఏమవుతుందంటే చదువుతారు, గడగడ చదివేస్తారు, కానీ అవి అర్థం కావు. రీడింగ్ వచ్చు, బట్ అర్థం చేసుకోవడం రాదు.
ఎందుకంటే దాంట్లో కొన్ని పిల్లలకు అర్థం కాని వర్డ్స్ ఉంటాయి. ఆ ఒక్క వర్డ్ మీనింగ్ రానందుకు ఆ పిల్లాడు చదివేదంతా తనకు అర్థం కాదు. సో ఇంకొకటి ఏమంటే పిల్లలు ఏం చేస్తారు, ముక్కలు చేసి చదువుతూ ఉంటారు. హిందీ కొంచెం రాని పిల్లలకు అది చదువుతారు, ఏదో ఒక విధంగా కష్టపడి చదువుతారు, కానీ అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే అది ఫస్ట్ ఏదన్నా కానండి, ఫస్ట్ మనం చదవగానే మనకి ఏది అర్థం కాదు, ఇంకొకసారి అదే పారాగ్రాఫ్ చదవగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది మనకు కొత్తగా నేర్చుకుంటున్న లాంగ్వేజ్ కనుక. సో అలాగే మీరు కూడా ఇప్పుడిప్పుడే హిందీ నేర్చుకుంటున్నారు కదా, సో 1-2 సార్లు ట్రై చేయండి. అది తప్పకుండా మీకు అలవాటు అవుతుంది, అర్థమూ అవుతుంది. అలవాటుతో పాటు అర్థమవుతుంది. ఫస్ట్ దానికి ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. సో పిల్లలు చదివేటప్పుడు చేసే చిన్న మిస్టేక్స్ ఏమంటే ముక్కలుగా చేసి చదువుతారు. ఎగ్జాంపుల్ ఒకటి, మై యహా ఉస్కే సాత్ జా రహా హూ, ఇలా దాన్ని చిన్నగా అంటే తనకు ఫ్లూయెంట్గా చదవడానికి రాదు, అందుకని దాన్ని చిన్న ముక్కలు చేసి చదవడానికి ట్రై చేస్తున్నాడు. సో అలాంటి బేసిక్లో ఉన్న పిల్లలకు మాత్రము తొందరగా చదివినది అర్థం కాదు. అదే తన చదవడం గడగడ చదవడం, ఇప్పుడు పిల్లలకు అన్ని లాంగ్వేజెస్ ఎందులో ఉంటున్నాయి, అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో ఉంటున్నాయి. సో ఇంగ్లీష్ ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, తెలుగు అండ్ హిందీలో వీళ్ళకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పిల్లలు కొత్తగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రతి పేరెంట్ పిల్లలతో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. కమ్యూనికేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే, స్కూల్లో ఇంగ్లీష్లోనే, ఇంట్లో కూడా పేరెంట్స్ ఇంగ్లీష్లోనే. సో లాంగ్వేజెస్ అన్నది పిల్లల్లో చాలా తగ్గిపోతుంది. వచ్చినా వాళ్ళు మాట్లాడట్లేదు. ఎందుకంటే జనరేషను ఇంకా స్కూలు అవన్నీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చూసి పిల్లలకు అలా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటైపోయింది. దాని ప్రభావము పిల్లల్లో చదువులో కూడా పడుతుంది. మీనింగ్స్ తెలియవు చాలా, ఎందుకంటే మనం ఇంగ్లీష్లోనే ఇంట్లో మాట్లాడుతున్నాము, సో వాళ్ళకి తెలీదు. సో ఎప్పుడే కానీ పిల్లలు సాధారణంగా చదివింది ఎలా రాదు అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న బుక్ నేను చదివిస్తున్నాను, పిల్లలు ఎలా చదువుతారు స్టార్టింగ్లో చూడండి. ఏక్ గాంవ్ మే గోవర్ధన్ నామక్ ఏక్ గరీబ్ కవి అప్నే పరివార్ కే సాత్ రహతా థా. ఇలా ఎప్పుడు చదువుతారు, బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు పిల్లలు చదువుతారు. సో వాళ్ళకు దాని మీనింగ్ అర్థం కాదు, అది చదివేశారు. పిల్లలు కానీ అందరూ ఏమనుకో, ఓ నాకు హిందీ చదవడం వచ్చింది అనుకుంటారు. సో ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి, ఎప్పుడే కానీ చదివింది అర్థమవుతే వాళ్ళకు ఆ మీనింగ్ అర్థమైతే వాళ్ళకు గుర్తుంటుంది. అదే మీనింగే అర్థం కాలేదనుకోండి, మక్కి కాపీ చేస్తారంతే. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. సో అదే కొంచెం చదవడానికి వచ్చిన వాళ్ళు ఎలా చదువుతారు, ఏక్ గాంవ్ మే గోవర్ధన్ నామక్ ఏక్ గరీబ్ కవి అప్నే పరివార్ కే సాత్ రహతా థా, ఇలా చదువుతాడు. సో తనకు కొంతమందికి ఇది కూడా అర్థం కాదు, ఎందుకంటే వాడికి గరీబ్ గోవర్ధన్ అంటే తెలియదు, గరీబ్ అంటే తెలియదు, పరివార్ అంటే తెలియదు. అందుకని ఆ అబ్బాయికి అది కూడా అర్థం కాదు. అదే మళ్ళీ దానికి మీనింగ్స్ తెలుసుకొని చదివాడు అనుకోండి, ఇంకోసారి సేమ్ సెంటెన్స్ కొంచెం ఇమాజిన్ చేస్తాడు. మీనింగ్స్ రాకపోయినా కొంచెం ఇమాజిన్ చేస్తాడు. ఓహో ఇక్కడ గోవర్ధన్ అని ఒక పిల్లాడు ఉన్నాడు, ఆ కవి ఉన్నాడు, ఆయన పరివార్ అంటే ఏంటి, పరివార్ మీనింగ్ తెలీదు, అంటే ఫ్యామిలీ. అప్పుడు మళ్ళీ చదువుతాడు, మళ్ళీ చదివినప్పుడు అర్థమవుతుంది. ఎలా, ఏక్ గాంవ్ మే గోవర్ధన్ నామక్ ఏక్ గరీబ్ కవి అప్నే పరివార్ కే సాత్ రహతా థా, అంటే అప్పుడు తనకు అర్థమవుతుంది. అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్, రీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చదివినప్పుడు అర్థం కానప్పుడు ఇంకోసారి అదే సెంటెన్స్ని చదివామనుకోండి, అందులో మీనింగ్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో పిల్లలు చదివే విధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. సో అది కొంచెం పిల్లల్ని రిపీట్ చేయండి. చదివించడము ఒకటేసారి చదివినప్పుడు నాకు రాలేదమ్మా ఇన్నిసార్లు చదివినా అంటారు. చదివిందే మళ్ళీ చదువు నాన్న అని అన్నప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. సో ఇలా మీరు పిల్లల్ని చదివించడానికి ట్రై చేయండి, వాళ్ళకు వస్తుంది, వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఏదన్నా మీనింగ్ రాలేదనుకోండి, మీరు చెప్పండి, ఆ మీనింగ్ని బట్టి దాన్ని అర్థం చేసుకుంటారు. ఇలా మీ పిల్లల్ని రీడింగ్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు తనంతట తానే ఎవరి హెల్ప్ లేకుండా అర్థం చేసుకొని చదువుకుంటారు. థ్యాంక్ యూ.